కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 బిల్లులపై రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో దేశంలో మళ్లీ రాచరికాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే అవినీతి అంతం చేసేందుకే తమ పోరాటం కొనసాగుతుందని, అందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లుగా కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిల్లులపై రచ్చ జరిగింది. నేరం చేస్తే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా తొలగించే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య 3 బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా బిల్లుల్ని కూడా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లుల్ని విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తాను అరెస్ట్ కాకముందే గుజరాత్ హోంమంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు అమిత్ షా. నైతికత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాతే తిరిగి తాను పదవిని చేపట్టినట్టు స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లుతో మళ్లీ మధ్యయుగానికి వెళ్తున్నారని, రాచరికాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. బిల్లు ప్రతుల్ని చింపేసి అమిత్ షా పైకి విసిరేశారు. దీంతో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు తమపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, బిట్టు దాడి చేశారంటూ టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించిన స్పీకర్ ఓం బిర్లా విపక్ష ఎంపీల ఆరోపణల్లో నిజం లేదని ప్రకటించారు. విపక్షాల ఆందోళనతో 3 బిల్లుల్ని జేపీసీకి పంపిస్తున్నట్టుగా తెలిపారు అమిత్ షా. ఈ కొత్త చట్టం ప్రకారం ప్రధాని కానీ, కేంద్ర మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే ఆ మంత్రుల్ని 31వ రోజున ఆటోమేటిక్ గా పదవీచ్యుతులైపోతారు. నేరం 5 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అర్హత ఉన్న నేరమై ఉండాలి. నేరారోపణతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ, రాజ్యాంగ నిబంధనల్లోనూ లేదు. కానీ రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలోనూ చివాట్లు తిన్నారు.